కొరకు ప్రార్థన చెయ్యండి ప్రియులారా, వనరుల కొరకు ప్రార్థన చెయ్యండి. మరి వచ్చినవి అన్ని సరిపోవడానికి చక్కగా మనం ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మందను దేవుడు దీవిస్తాడని మనకు తెలుసు. 15 సంవత్సరాలు పైబడి మనం ఈ క్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి చిన్న చిన్న వైఫల్యాలు ఎదురయ్యాయి. వంటను పాడు చేసిన వాళ్ళు ఉన్నారు, మరి చందా పాడు చేసిన వాడు ఉన్నారు, జనులు ఆపిన వాళ్ళు ఎన్నో రకాలు జరిగాయి. ఏది ఏమైనా చక్కగా చేద్దాం. దీని వెనక ప్రార్థన ఉన్నది, మరి జ్ఞాపకం చేసుకోండి. ముందుకెళ్దాం. చిన్న స్థలాన్ని మనం వాడుకుందాం, ఉపయోగించుకుందాం. వర్తమానం యొక్క పేరు ఏంటండి? చాలా అద్భుతమైన వర్తమానం కానీ నేను భావిస్తా ఉన్నాను. రాత్రికి ప్రభరాత్రి భోజన ఆరాధన ఉంది ప్రియులారా, దానికోసం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సంవత్సరం ఈ రాత్రి భోజనంతో, ప్రభరాత్రి భోజనంతో ఈ సంవత్సరం మరి ఇక మనకు వచ్చేసిన సంవత్సరంలోనే బల్ల ఉంటుంది, ఆదివారం ఉంటుంది. మరి ఇక అంతే కనుక జ్ఞాపకం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలో ఈ ఆదివారం అయిపోయినట్టే, బల్లారాధన కూడా అయిపోయినట్లని భావిస్తున్నాం. ముందుకెళ్దాం. వర్తమానంలో ప్రార్థన చెయ్యండి అందరూ కూడా. 3 నెలలుగా మనం దీనికోసం మనము ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. మనమటండి మనము జరిగిపోయిన కాలములో పాత నిబంధన ఇశ్రాయేలీయులను, ఇశ్రాయేలు గురించి చదువుతామటండి. ఈ వర్తమానము మనకి ఇతరులకి పనిచేస్తుంది. ప్రవక్త నేను 4 గంటలు ఎందుకు వర్తమానం చెప్తున్నానని తెలుసు అని అడిగాడు. అప్పుడు ఎవరు అడిగారు ఎందుకండి అని. ఇది మీ నిమిత్తము కాదు అన్నాడు. ఇది మీకు 2 గంటలైతే సరిపోద్ది, కానీ ఇది ప్రపంచానికి వెళ్ళడం, ప్రింటింగ్ కోసం, రికార్డింగ్ కోసం 4 గంటలు చెప్తున్నాను. అయినా మీరు 4 గంటలు ఉంటున్నారు అన్నాడు. ఎవరు 4 గంటలు ఉండలేదు అన్నాడు ఆయన. ఎవరో అమెరికా టైం 45 నిమిషాలు, మరి సినిమా గంటం పావే, మంది 2.5 గంటలు. అర్థమైందా? మరి సినిమా ఎంతసేపు ఉంటుంది? ఎక్కువ ఉంటారు వాళ్ళు, టైంకి ఎక్కువ విలువ ఇస్తారు, ఎక్కువ సమయాలు కనుక ఆయన అభినందించాడు. ఇది అప్పుడు కొంతమంది వెళ్ళిపోతూ ఉండేవారు మధ్యలో వినలేక. 4 గంటలు ఎగ్జాక్ట్గా. ఇది 2 గంటలు అయితే మీకు సరిపోతుంది, కానీ 4 గంటలు మీకు మెసేజ్ చెప్తున్నానంటే ఇది ప్రపంచంలో ఇది ప్రింట్ చేసి పంపించడానికి, ఇది వాళ్ళకి, ఈ రికార్డింగ్స్ అన్ని వాళ్ళకి అని చెప్పి ఆయన చెప్పారు. మరి అందుకని ఎప్పుడు మీరు అపోహపడవద్దు. ఎవరు కూడా 2 గంటలని కాదు, మనకు ఒక 60 నిమిషాలు చక్కని వర్తమానం దొరికితే చాలు అని అనుకుంటారు. అంతేనండి. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఎక్కువ గంటలు చెప్పుకుంటాం. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ గంటలు వస్తుంది, తక్కువ మంది ఉంటే తక్కువే వస్తుంది. ఎక్కువ తక్కువనేముంది, మనం ఒక సమయాన్ని నిర్ధారించుకున్నాం కనుక. ఆ తర్వాత మన కొరకు విస్తరించిన వాగ్దానముల నిబంధన చదువుతాం. మొదటి ఎవరి గురించి చదువుతాం? పాత నిబంధన అంటేనే ఇశ్రాయేలు గురించి చదువుతాం. ఆ తర్వాత విస్తరించిన వాగ్దానముల కొరకు మనం చదువుతాం. మన నిబంధన అంటే 2 నిబంధనలు మనం చదువుతున్నాం. వాళ్ళకి ఒకటే నిబంధన, మన నిబంధన వాళ్ళకి తెలీదు. కొత్త నిబంధనలు పట్టుకెళ్తే ఇది మాది కాదు 4 గంటేస్తాడు, తీసుకెళ్లేదో మతం తెచ్చి ఇక్కడ పెట్టామంటాడు. మాది క్రైస్తవ మతము కాదు, మాది యోధా మతము. అది అప్పుడు మనం ఏమంటామంటే మీకు మాకు ఒక్కడే దేవుడు, మీది మాది కలిపే మనకి ఒక నిబంధన ఏర్పరిచారు దేవుడు. మీది మేము చదువుతాం, మాది కూడా మనం అంటాం అనమాట. కనుక రేపు ప్రియులారా, నిబంధన అంటే ఒడంబడిక, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ వర్తమానం వెళ్తుందని నేను కొంచెం చెప్తున్నాను. లేకపోతే జాగ్రత్తగా మన సహోదరులు, విశ్వాసులు అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు వింటున్నారని నాకు వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మనం కొంచెంగా వాళ్ళ కోసం చాలా క్లుప్తంగా ఒక 60 మినిట్స్ మనము ఈ వాక్యాన్ని వినాలి. ఒకప్పుడు మన కోసం విన్నాం, ఇప్పుడు కొందరి కోసం మనము ఇక్కడ ప్రయాసపడుతున్నాం. ఏవో యంత్రాలు, మిషన్స్, పరికరాలు అక్కడ పెట్టి మనము దీన్ని చేస్తా ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి. వారి నిబంధన మనకి పని చేస్తున్నది, కానీ మన నిబంధన వారికి పని చేయట్లేదు. వారి నిబంధన మనకి
మన నిబంధన వారికి దీని ముందుకు చెప్పింది అదే. యూదుడి యేసుని ఒప్పుకోడు, ఒక ప్రవక్తగా భావించి పక్కన పెడతాడు. ప్రవక్తలు పంపింది ఆయన, నిబంధన చేసుకున్నది ఆయన, మనకి నిబంధన ఇచ్చింది ఆయన. మరి అర్థమైందా? ధర్మశాస్త్రం రాకముందంటే అండి ఆ మహాభక్తులు విశ్వాసం క్రింద మరణించారట. ఎవరు ధర్మశాస్త్రం రాకముందు విశ్వాసము క్రింద మరణించిన వారు, ధర్మశాస్త్రం కింద మరణించిన వారు, రక్తము కింద మరణించిన వారు అని చెప్పి 3 భాగాలుగా విభజించాడు. అర్థమైందా? మరి విశ్వాసం కింద మరణించిన వారికి కూడా మనం మాదిరిగా తీసుకుంటున్నాం, ధర్మశాస్త్రం కింద మరణించిన వారిని కూడా మనము మాదిరిగా తీసుకుంటున్నాం, రక్తము క్రింద మన ముందు మరణించిన వారిని కూడా మనము మాదిరిగా తీసుకుంటున్నాం. ఎవరు చెప్పగలరండి? సంచులతో మూటకెట్టారు మన డబ్బు క్రిస్మస్కి, సంచుల నిండా తొక్కేరేది. అయిపోయింది, అది మాస అయిపోయింది. ఒక్క పండగ నీకు ఇవ్వలేదు. జనవరి 1 కూడా పండగ కాదు. దట్ ఈస్ నాట్ ఏ ఫెస్టివల్, దట్ ఈస్ ఓన్లీ థ్యాంక్స్ఫుల్ మీటింగ్ అంతే. ఒక కృతజ్ఞత కోటాన్ని పెట్టుకున్నాం అంతే, సంఘమంతా కలిపి. హల్లెలూయా. ఒక పండగ ఇవ్వలేదు. కొత్త నిబంధనలో ఇది పండగ ఇవ్వలేదు. నువ్వు ఆచరిస్తే బుధవారం ఒక పండగ, బుధవారము ఆయన శిలువ వేయబడిన దినము, ఆదివారము ఆయన పునరుద్ధాన దినము అంతే. వారములో 2 విశిష్టమైనటువంటి రోజులు. ఆమెను హల్లెలూయా. బుధవారమే శిలువ వేశాడు. నాకు మళ్ళీ ఫోన్స్ వస్తాయి దీని మీద మాట్లాడుతున్నాను, కానీ అది ఎలా చెప్పగలరని అడుగుతారు. దేవుని స్తోత్రములు కలగడం గాక. హల్లెలూయా. కనుక మన నిబంధన వారికి అర్థం కావట్లేదు. వారు క్రీస్తుని నమ్మరు. ఈనాటి అన్యజనుల వలె వారు యేసుక్రీస్తుని నమ్మరటండి. ఈనాటి అన్యజనుల వలె యేసుక్రీస్తుని నమ్మరు. కనీసం వారు ప్రవక్తని నమ్ముతున్నారేమో. ఒకవేళ కనీసం ఈ సంఘశాఖ ఈ విలియం మేరన్ ప్రాణహామని ప్రవక్తని కూడా నమ్మదు. అర్థమైందా? ఆయన్ని ప్రవక్తలు ఒకటిగా భావించి పక్కన పెట్టారు. కానీ ఈ సంఘశాఖ ఈయన్ని కనీసం ప్రవక్తని కూడా నమ్మదు. ఎలా నమ్ముతుందంటే అబద్ధపు ప్రవక్త. అబద్ధ ప్రవక్త మరణ జీవంగా మార్చలేడు. అబద్ధ ప్రవక్త మార్చమని చూద్దాం. నిజ ప్రవక్తలు మీరందరూ మార్చండి. ఒక కళ రాదు, ఒక శస్త్రం రాదు, ఒక ప్రార్థనకి జవాబు రాదు. దేవుడు నిరంతరం నీతో మాట్లాడు. రాత్రి పివి నరసింహరావు గారితో ఉన్నాను నేను, నా భార్యతో చెప్పి. ఆయన మాట్లాడే నాకు అర్థం అవట్లేదు. నేను ఆయనతో ఏదోతో మాట్లాడుతున్నాను. 2-3 సార్లు నాకు ఆయన చాలా స్పష్టంగా, పివి నరసింహరావు కాదు, ప్రజాపతి దేవుడే. ఆయన ఎవరు? ప్రజాపతి. ఎవరైనా ఎందుకో దేవుడు నన్ను దర్శించాడు, నన్ను అంతే అనుకున్నాను నేను. దేవుడు దర్శిస్తాడంతే. కన్న తండ్రి రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో దేవుడు మనుషులను ఎవరో తెలియని వ్యక్తులుగా వచ్చి దేవుడు నేరుగా రాకూడదు. అర్థమైందా? ఐ మీన్ హల్లెలూయా. సంఘశాఖ కళలు వస్తాయా? స్వస్థతలు వస్తాయా? వారి ప్రార్థనకి జవాబులు వస్తాయా? అద్భుత ఆశ్చర్య కార్యములు అక్కడ జరుగుతాయా? చెప్పండి. అద్భుత ఆశ్చర్య కార్యములు ఏమీ జరగవు అక్కడ. లెక్కలేని సంవత్సరం అన్ని కళలే. నాకు 365 కళలు ఉన్నాయి. ఏ డేట్ నే కళ వచ్చిందో చెప్పగలను. నీవు ఎందుకు మాతో అలాగ మాట్లాడుతున్నావు? ఎందుకు దేవునికి మనతో పని? తనకేదో మన ద్వారా ఒక పని ఉంది. ఆ పనిని మన ద్వారా చేస్తున్నాడు ఆయన. ఆ పని చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ పని చేయగల శక్తి సామర్థ్యము ఆయన మనలో నుంచి తన వాడుకుంటున్నాడు. మన ఏ శక్తి లేని సామర్థ్యం లేని వాడు. వీ హ్యావ్ నో పవర్ అండ్ సామర్థ్యాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? స్టమినా. వీ హ్యావ్ నో పవర్ అండ్ స్టమినా అని వాడుకోగలడు.
చక్కగా విందాం, ఏమీ పర్వాలేదు. వర్తమానం అంతా విందాం. రాత్రి కూడా వర్తమానం, ఇదే వర్తమానం ఉంటుంది, రెండో భాగం ఇస్తాను. చక్కగా విందాం. ఏం చెప్పానండి? దేవుని స్తోత్రంలో కలుగును గాక. ఆయన ఎల్లవేళలా చెదరని విశ్వాసముతో జీవించి ఉన్నాడటండి. ఆయన ఎల్లవేళలా చెదరని విశ్వాసముతో జీవించాడు. ఒకసారి మన మనసు చెదిరిపోతుంది, ఒకసారి మన విశ్వాసము చెదిరిపోతుంది. కానీ ఆయన ఎల్లప్పుడూ చెదరని విశ్వాసముతో జీవించాడు. కానీ ఇక్కడ ఉన్నంత కాలం చూసారా, విశ్వాసము అద్భుతమైనటువంటి విశ్వాసం. మనసు చెదిరిపోకుండా, నేను మనసు కూడా ఎక్కువ ప్రార్థిస్తున్నాను. నేను ఎందుకంటే ఈ ఆలోచనలు చెదిరిపోతున్నాయి. ఎక్కడ ఒడిసి పట్టుకుని చెడ్డ లేకుండా ఉండవలసిన వాళ్ళు ఈ ఎక్కడెక్కడికో ఎగురుతున్నాయి, ఎవరెవరికి వెళ్ళిపోతున్నాయి, పాత జీవితానికి వెళ్ళిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం వాటితో మనం. నువ్వు ఎక్కడ ఉన్నావు, మాస్టర్ అన్న మాట లేదు. నువ్వు ఇక్కడే ఉన్నావు రా, నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు తెలిసిన వాడు. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉన్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా లోకమును దీవించెను. మహానుభావుడు ద్వారా ఈ లోకమంతనే దీవించాడండి దేవుడు. ఎవరి ద్వారా దీవించాడండి? అబ్రహాము సంతానం అంటే కేవలం యూదుగారు కుట్టారు కాదు. అబ్రహాము సంతానం అనగా అన్యులు. రక్షించబడిన ప్రతి అన్యుడు కూడా అబ్రహాము యొక్క సంతానమే. అందుకనే ఒకటి భౌతికమైనది, రెండు ఆత్మ సంబంధమైనది. ఒకటి భూ సంబంధమైనది, ఒకటి పర సంబంధమైనది. ఒకటి భూమి మీద యెరూషలేముకు చెందినది, మరొకటి పరలోకములో యెరూషలేముకు చెందినది. ఏమండి, నేను ఎగిరికి అంతే చేస్తున్నానండి. నేను ఇక్కడ ఇచ్చిందే అని మీకు చెప్తున్నాను, అంతేనండి. వర్తమానంలో ఇచ్చిందే ఎంత క్రమంగా వెళ్తుందండి. ఇందులో ఏమైనా తేడా ఉందండి? హల్లెలూయా. వర్తమానం అంటే అదే ఒకటే, ఇదే వాక్యం అంతే, ఇంకేముంటుందో మనకండి అంటే అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు, ప్రార్థిస్తే వచ్చేది. ఇది నేర్చుకుంటే హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఏ వృత్తిని నేర్చుకుంటే వస్తుంది, కానీ ఇది నేర్చుకుంటే వచ్చేది ఇది మాత్రమే కాదు, ప్రార్థిస్తే మాత్రమే వచ్చేది ఇది. అందుకని ప్రార్థన ఒక పెట్టుకొచ్చాడు మనకి. అందుకే దానికే మనకి టైం లేదు, దానికే మనకే ప్రార్థించడానికి మనకి ఏం చెప్పానండి? అంజులందరూ కూడా అంతే కరెక్ట్. అంజులందరూ క్రొత్త నిబంధన క్రిందికి తేపట్టారట. ఎక్కడ తేపట్టారు అంజులు? క్రొత్త నిబంధన క్రిందికి తేపట్టారు. చేశారా? అప్పుడు కొత్త నిబంధనకి వచ్చిన తర్వాత పాత నిబంధన కూడా నీకు అవుతా ఉంది. రెండు నిబంధనలు చూసారా? ఎన్ని నిబంధనలు? అది మానవుడితో దేవుని నిబంధన అంటే చాలా అద్భుతం అండి. నీతో ఒక ఒడంబడిక, ఇద్దరు కలిసి ఒక వ్యాపారం చేయాలంటే ఏం చేస్తారు? ఒడంబడిక చేసుకుంటారు. ఇంత పెట్టుబడి అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత మెటీరియల్, ఇంత మార్కెటింగ్, ఇంత ఉత్పత్తి, అది ఇది అని చెప్పుకుంటాం. అవునా? ఒడంబడిక చూసారా? నిబంధన, ఒడంబడిక, ఒక అండర్స్టాండింగ్. నిబంధన చేసేటండి. ప్రతి అన్యుడు కొత్త నిబంధన కిందకి తెచ్చాడు. ప్రతి అన్యుడిని తన రక్తం కిందకి తెచ్చాడు. ముందు వాళ్ళెవరో విశ్వాసంతో మరణించారు. రక్త ధర్మశాస్త్రం లేదు, ఆద్యులు లేవు. మరి కొద్ది కాలానికి ఆద్యులు వచ్చాయి, మరి కొద్ది కాలం ధర్మశాస్త్రం వచ్చింది. దాని కింద వారు మరణించి రక్షించబడ్డారు, విశ్వాసం క్రింద రక్షించబడ్డారు. సరాసరి దేవుని కుమారుని రక్తం క్రిందకు తీసుకొచ్చి ఈ అన్య ప్రపంచాన్ని రక్షిస్తున్నాడు. రక్తం యొక్క విలువ తెలిస్తే యేసుని ఎవరు తోసివేరు. దాని విలువ తెలియకే ఆయన శరీరాన్ని తినలేరు, ఆయన రక్తాన్ని తాగలేరు. తినలేని వాడు, తాగలేని వాడు ఇక్కిచ్చే సంగతులు. క్రీస్తు వాగ్దానం అబ్రహాముకి చెందినది. ఇప్పుడు ఏమంటున్నాడు? క్రీస్తునందు వాగ్దానమా అబ్రహాముకి చెందినది. అబ్రహాముని దేవుడు కాదు, అబ్రహాముని కలుసుకున్న దేవుడు గారు క్రీస్తు కలుసుకున్నాడు. యేసుక్రీస్తే దేవుడు. ఇలా చెప్తుంటే కొంచెం కనిపించడం. అక్కడ దేవుడు కాదంటే దేవుడు అంటాడు, క్రీస్తు కాదంటే దేవుడు అంటాడు అని అనుకుంటారు. కానీ అబ్రహాముని కలుసుకున్నది ఎవరో?
అబ్రాహాము కలుసుకున్నది దేవుడు, అబ్రాహాము కలుసుకున్నది క్రీస్తు. అంతే. అబ్రాహాముకు వాగ్దానం చేసింది దేవుడు. చూసారా? అందుకని మానవ శరీరంలో నేను దేవుడిని కాదన్నాడు ఆయన. మానవ శరీరంలో ఏమన్నాడు? దేవుడి స్తోత్రములు కరుణగా హల్లెలూయా. ఇప్పుడు ఏం చేద్దాం మనం చూద్దాం, కొంత చూద్దాం. కలిగినే దేవుడు యేసుక్రీస్తు ద్వారా లోకముని దీవించాను. అబ్రాహాము సంతానం అంటే కేవలము యూదులే కాదు. అబ్రాహాము ఇప్పుడు ఏమన్నాడంటే అబ్రహాముకు చెందిన వాగ్దానము అబ్రహాము తర్వాత అబ్రహాము సంతానమునకు చెందిందన్నాడు. అబ్రహాము సంతానం అంటే మనం యూదులము 12 గోత్రాల వారే మనం అనుకుంటాం. కానీ అబ్రహాము సంతానము నిజముగా అన్యులు. యేసుక్రీస్తు వచ్చింది యూదుల కోసమే, అయినా చివరికి అన్యుల మధ్యకి చేరిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల ఏంటంటే వాగ్దానములన్నీ అబ్రహాము యొక్క సంతానమునికని చెప్పుకొస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరినైనా మంచి విశ్వాసం చూసి ఇతడు అబ్రహాము కుమారుడే అనేవాడు, ఇతడు అబ్రహాము కుమార్తె అనేవాడు. అదేంటి నా కుమారుడు నా కుమార్తె అని అనాలి కదా. ఎందుకు అబ్రహాంకి అంత యోగ్యతను ఇస్తా ఉన్నాడు చూసారండి? అది ఆశ్చర్యం కదా. ఇతను అంటే అబ్రహాము లాంటి జీవితం అతనిలో ఉంది. ఉత్తిరే పిలవలేడు. అబ్రహాము లాంటి విశ్వాసము, అబ్రహాము లాంటి నీతి, అబ్రహాము లాంటి క్రియలు అతనిలో ఉన్నాయి గనుక, అలాంటి క్రియలు తనలో ఉన్నాయి గనక ఇతడు నా కుమారుడు చెప్పగా అబ్రహాము కుమారుడు అని చెప్తా ఉన్నాడు. అబ్రహాము కుమార్తె. ఎంత అద్భుతమైన దేవుడు అండి. మనిషికి దేవుడు దేవత్వాన్ని ఆపాదిస్తున్నాడు అన్నాడు. అది మనిషికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవత్వమును ఆపాదిస్తున్నాడు. అది గ్రహించలేకపోతుంది సంఘం. నన్ను దేవుని చేశాడని అనుకోవట్లేదు. ఆ పాత దెయ్యాన్ని నేను అనుకుంటే ఏం ప్రయోజనం అండి? నేను ఒక దెయ్యాన్ని నన్ను దేవుడిగా చేశాడు, నేను ఒక పాపిని నన్ను పరిశుద్ధుడిగా చేశాడు, లేకపోతే నేను ఒక రోగిని నన్ను ఆరోగ్యవంతుడిగా చేశాడు, లేకపోతే నేను ఒక దరిద్రులను తెలవదు అని మనం అనుకోకపోతే ఎలాగండి? మీరిక దెయ్యములు కాదు, మీరిక దేవుళ్ళు. మీరిక శాపములకు కాదు పాపము, మీరు నిజముగా ఆశీర్వాదమునికే వారసులు. తన మంచి వాక్యం అనేది తనంతా స్టడీ చేస్తే దాని మీద 7-8 మెసేజ్ చెప్పొచ్చండి. ఇంతకు ముందు ఈ మెల్కిషెదెకు ఎవరైనా వర్తమానం చెప్పాను, 2-3 ఏళ్ళే దాని మీద. ఈ రోజు మరొక వర్తమానం ప్రభు కృపను బట్టి మనం చూద్దాం. పగలు రాత్రి కూడా ఈ 2 వాటి మీద మనం కొంచెం వెళ్దాం. అమ్మాయి లోపల కూర్చుంటారా? ఓకే. ఇప్పుడు ఏం చెప్పానండి? ఈ లోకములో అబ్రహాము సంతానం ఉన్నది అన్నాడు. ఈ లోకంలో ఏముంది? అబ్రహాము సంతానం ఉంది. రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం యొక్క రాజ సంతానం ఈ లోకంలో ఉంది. సంతానం మామూలు కాదు, రాజ సంతానము. రాజరికపు జీవితం వరకు రాజ సంతానం అది. యాజక రాజులు మరియు ఆ సంతానమే రాజులు. రాజ సంతానము, రాజవంశము, మొత్తం రాజరికంతో ఉందండి ఇదంతానే. యేసుక్రీస్తు ముష్టివాడి కాడు. ఏమైనా అడుక్కున్నాడు ఎక్కడైనా? పోనీ మనం అడుక్కోమన్నాడా? ముష్టివాడిని చేయడండి ఆయన. ప్రతి మతంలో ముష్టి ఉందంటండి. ప్రతి మతంలో ఏమన్నా ఉంది. అన్ని మతాల్లో అడుక్కుంటారు. సిక్కులు, జైనులు, లేకపోతే మహమ్మదీయులు, హైందవులు, ఏమనుంటేవా అదే కదా. కానీ ఇక్కడ మాత్రం ముష్టి లేదండి. ఆయన అనలేదా భిక్షమెత్తుతారు అన్నాడా? భిక్షం ముష్టి ఎత్తరు. మనం చూసేవా ముష్టివాడు ఎలా వచ్చేసా? భిక్షం ఎత్తుతున్నాడా లేదా? కడుపుకేంటి? అది కడుపుకే తాగడానికి. హల్లెలూయా. ఎక్కడైనా ముష్టివాడు ఇంటికి వస్తాడా? అలా ఉంది. వేరే ఒకటి కానీ భిక్షమెత్తుడి కానీ చూడలేదు. అదే రాజ సంతానం. చాలా చక్కగా విందాం దేవుని స్తోత్రములో. అయితే సంతాన వాగ్దానము అతని యొక్క సంతానమునకు
లోకములో అతని యొక్క సంతానముకు ఒక వాగ్దానం ఉందన్నాడు. అబ్రాహాము సంతానమునకు లోకములో ఒక వాగ్దానం అన్నాడు. చూడండి, మనం అందరం అన్యుల నుంచి వచ్చాం. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? అన్యులు, విగ్రహారాధికులు, ప్రకృతిని ఆరాధించేవాళ్ళు, దేన్నో దాన్ని ఆరాధించి వచ్చాం. ఈ అన్యులకి లోకంలో ఒక వాగ్దానం ఉంది. అన్యుల్ని రక్షించబడిన వారికి ఒక వాగ్దానం ఉంది అన్నాడు. సరే, దేవుడు లోకములకు కుమారుని వాగ్దానం చేశాడు. అది యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మరలా అబ్రాహాముకి ఒక కుమారుని వాగ్దానం చేశాడు. ఇప్పుడు అర్థమైందా? అది ఇస్సాకు. మరలా దేవుడు ఈ లోకానికి అబ్రాహాము ఎదుకు వచ్చినట్లుగా రాబోతున్న కుమారుడిగా ఉన్నాడు. అప్పుడు కూడా దేవుడిగా ఉండడు అతడు. అర్థమైందా? దేవుడిగా ఉండేది ఎప్పుడు చెప్తారు, అన్ని వస్తాయి. ఇక్కడ ఎక్కడ మనం మిస్ కాము. ఇది వింటున్నారు, పాస్టర్లు వింటున్నారు, నిజమైన విశ్వాసులు ఎందరెందరో. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇక్కడ మీరు కాదు, మీరు ఏదైనా వినేస్తారు, డౌట్ వస్తూ అడుగుతారు, అది అంతే. దేవుని స్తోత్రం, అంతేనా? హల్లెలూయా. మాటలు కదండి యాజకత్వం అంటే. అందుకని ప్రార్థించి యాజకుడు అవ్వాలి. నేర్చుకుని యాజకుడు అవ్వద్దు. శిక్షణ కళాశాలలో నీకేమి నేర్పరు. కొండలగడ కూడా నేర్పుతారు. పెద్ద పెద్ద బొగాన్లు అంటారు. ఇక్కడ బొగాన్లు అంటున్నారు, అవన్నీ తోమితారటండి. మొత్తం ట్రైనింగ్ అంతా తోవడమే ఏడు పని. అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాడు. ఏం చెప్పానండి? ధర్మశాస్త్రము ఎన్నడు, ఒక విషయం చెప్తారు, ధర్మశాస్త్రం ఎన్నడు దూరస్తులకి చెందదు. ధర్మశాస్త్రము వాళ్ళకే చెందుతుంది. మనము దూరస్తులం. మనం ఎవరమో అన్యులు, మనం ఎవరమో దూరస్తులం. యూదులు ఎవరు? సమీపస్తులు. యూదులు మనకన్నా ముందుగా దేవుడికి సమీపమైన వారు. అందుకని ధర్మశాస్త్రము దూరస్తులు అంటే మనకి చెందదు. సరే, ఒకటి అర్థం చేసుకోండి, అంతేనండి. అది మనకి చెందదు అన్నాడు. ధర్మశాస్త్రం మంది కాదు. అందుకని ప్రవక్త ధర్మశాస్త్రము హెచ్చించబడింది. ధర్మశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా జీవితామండి. పదాజ్ఞలు మెళ్ళగట్టి తిరుగుతాం. అర్థమైందా? నీ భర్త వద్దు, నీ భార్య వద్దు, లేకపోతే అదెత్తుకురా ఇదెత్తుకురా అని తిరుగుతావు తెల్లవారులను. అదే రక్షించబడిపోతావు. ఇప్పుడు అర్థమైందండి. మరి ధర్మశాస్త్రం ఏమైంది? హెచ్చించబడింది. అప్పుడు చేస్తే పాపం, ఇప్పుడు చూస్తే పాపము. ఆనాడు ఒక హత్య చేస్తే పాపం, ఇప్పుడు ద్వేషిస్తే. చూసారండి, ఇదేమైంది? హెచ్చించబడిందా లేదా? ఎంత మీరు అది థియాలజికల్ గా మీరు అర్థం చేసుకోండి. తత్వం ఎంత అద్భుతంగా ఉందో. దేవుడు మాటలండి అంతలా ఉంటే కానీ మనం రక్షించబడలేము. చూసారా, నిన్నంత సాత్వికుడిగా సాత్వికురాలిగా చేస్తే తప్ప ఎంత కోపం బయలు వెళ్తుంది ప్రపంచం నిండా. అర్థమైందా? ఈ మనుషులు ఎంత కోపాన్ని వెలగొక్కుతున్నారు. అర్థమైందా? కోపగించేవాడు మనసులో ఏముంటుంది? మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖుల హృదయంలో కోపం ఏం చేస్తుంది? సుఖంగా నివసిస్తుందట. ఇళ్లలో మనం సుఖంగా నివసిస్తాం, చలికి, శీతలానికి, వర్షానికి, ఎండకని. కానీ కోపము మనిషి హృదయంలో సుఖంగా నివసిస్తుందట. అది చిటికమంటే ఉగ్రుడైపోతాడు. హల్లెలూయా. అందువల్ల అది సమీపమున్న యూదుల కొరకే ధర్మశాస్త్రం. ఎవరికే? అంతే. మరి వాళ్ళే ఉన్నారు ఆ కాలానికి, ఆ సమయానికి వాళ్ళే ఉన్నారు. అందుకని ధర్మశాస్త్రం వాళ్ళది. దూరస్తులకి అది చెందదు. అయితే ఏం చేస్తున్నాడు తెలుసా? కొత్త నిబంధన పేతురు అది అన్నాడు, ఈ వాగ్దాన వాక్యము దూరస్తులకి అంటే యూదులకి, సమీపస్తులకి అంటే అన్యులకి చెందుతుంది అన్నాడు. చూసారా? అర్థమైందా? క్రీస్తు యూదులకి చెందుతాడు. కొత్త నిబంధన యూదులకి చెందుతాది. పాత నిబంధన అన్యులకి చెందుతాది. సమీపస్తులకి చెందుతాది, దూరస్తులకి చెందుతాది. పేతురు అక్కడ ఖచ్చితంగా చెప్పాడు, ఇది దూరస్తులకు, సమీపస్తులకు దేవుడు తన యొద్ద పిలవబడిన అందరికీ ఇది చెందును అన్నాడు. చూసారండి? అందుకనే ఈ రోజుకి వాళ్ళు కొత్త నిబంధన మాది కాదు. అందుకని మనమేమంటాం, ఈ రెండు నిబంధనలు మావి. పాత నిబంధన ఒక పిల్ల, కొత్త నిబంధన ఒక పిల్ల, బైబిల్ ఒక పిల్ల, వర్తమానం ఒక పిల్ల.
జోడి జోడి పిల్లలను కలిగి ఒక దానినైనా పోగొట్టుకోము అని మనం అంటాం. అర్థమైందా? హల్లెలూయా. సరండి, 2 నిబంధనలు మనకి ఇచ్చింది. కానీ నీతో దేవుడు చేసింది ఒకటే నిబంధన. నీతో చేసిన దేవుడు ఛాయగా చూపబడింది, నేరుగా చూపించుకున్నాడు. కానీ వాస్తవ రూపం దిగి వచ్చింది. వారికి నేడనిస్తే నీకు వాస్తవ రూపాన్ని ఇచ్చాడు. అర్థమైందా? వారు నేడని చూసి రక్షించబడ్డారు అన్నాడు. నీవు రూపాన్ని చూసి రక్షించబడ్డావు. స్వయంగా రక్త మాంసాలే పూజిస్తున్నావు. నేరుగా అదండి ఎంత అద్భుతం చూడండి అన్యులకి. కానీ అన్యులు గ్రహించలేకపోతా ఉన్నారండి. 100 కోట్ల ప్రజలు ఉన్నారండి ప్రపంచంలో అన్యులు. ఈ దేవుడు, ఆ దేవుడు, ఆ బొమ్మ, ఈ బొమ్మ, అది ఇది ఇది అది. ఛాయని చూసి రక్షించబడ్డారు, నేడని చూసి రక్షించబడ్డారు, విశ్వాసంలో రక్షించబడ్డారు. చూసావా? తన ప్రతిరూపాన్ని ఆవిష్కరించాడు లోకములో. అది ఆ రూపం వచ్చి స్వరమెత్తి మాట్లాడింది. ఏమేమి మాట్లాడింది? స్వరమెత్తి మాట్లాడింది. అదే మనకి నిబంధన అయింది. అదే మనకి నిబంధన అయింది. మనతో నిబంధన చేశాడు. నా దగ్గర నేను ఎద్దుకు వస్తాను. అది ఎంత అద్భుతం చూసారా? నా దగ్గర ఎదుగుతుంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం, అప్పుడు ఒక దినం మన ఎదుగు వస్తాడు రాకల్లా. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి వచ్చాడు నా దగ్గరికి. రాత్రి వచ్చాడు ఆయన. అది కాదు, దేవుని కళ్ళలో కాదు, ఒక దినం నేత్రాలతో చూస్తాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడిని నేను చూస్తారు, రాకల్లో చూస్తా ఉన్నాడు ప్రవక్త. ఇప్పుడు అర్థమైందా? నువ్వు నా ఎద్దుకు రా, రాకడలో నేను నీ ఎద్దుకు వస్తాను. హల్లెలూయా. నేను వర్తమానం అండి. ఎవరికి దొరకదండి. ఇచ్చుంటే తేనె ధార. 4 కబుర్లు చెప్పుకుని నవ్వుకుని వెళ్ళిపోయేది మాత్రము కాదండి ఇది. అపాసించబడేది మాత్రము కాదండి ఇది. నిన్ను భూలోకం నుండి పరలోకం నుండి తీసుకుపోయే వాక్యవాహకం ఇది. దీని మీద నువ్వు ప్రయాణించాలి. కనుక కొత్త నిబంధన అయితే ఇప్పుడు ఏమైంది? సమీపస్తులకి మనకైంది. కొత్త నిబంధన వారికి దూరస్తులు వారికి దూరం అయింది. అంతేనా? ఈ నిబంధన వారికి దూరము, ఆ నిబంధన మనకి దూరము. కానీ పేతురు దాన్ని పటాపంచలు చేసి ఇది వారికిని ఇది మీకును, కానీ అయితే పిలువబడిన వారి అందరికీ. మరి ఏమనుకున్నారా? ఒక్కొక్క జనాంగంతో ఒక్కొక్క నిబంధన చేశాడు. ఇది అబ్రహాము నిబంధన ఉందండి, ఆదాము నిబంధన ఉందన్నాడు, యూదులతో నిబంధన ఉంది, అన్యజనులతో నిబంధన. ఒక్క నిబంధన కాదండి, ఒక్కొక్క నిబంధన మీద ఒక్కొక్క వర్తమానం చెప్తాను నేను. నాకు తెలుసు కనుక, అదంతా ప్రవక్తలో నుంచి నేను తెచ్చుకున్నాను కనుక. అర్థమైందా? ఏమన్నా హల్లెలూయా? లేదా అగ్నిస్తంభం మీద నుంచి నాకు ఇచ్చేస్తున్నాడు వర్తమానం. తమ సొంతంగా చెప్తున్నారండి, ఇది నాది అన్నట్టుగా చెప్తున్నారు. నీది ఎలా అయింది అని అడిగాను నేను చాలా మందిని. ఇది నువ్వు తప్పు చెప్పావన్నాను నేను, అది అలా చెప్పబడలేదని చెప్పాను నేను. మనకి ఏ పేరు ప్రతిష్టలు లేవు అందుకనే. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. అబ్రహాము యొక్క శరీర సంతానమునకు సున్నతి గుర్తునిచ్చాడు. కట్ చేయాలా గోప్యంగా చర్మాన్ని. కానీ ఆత్మీయ సంతానానికి ఏమిచ్చాడు? హృదయ సున్నతి. చూసారా? అంతరంగంలో మార్పు చెందుట, అంతరంగంలో మనసు మారుట, అంతరంగంలోనే మారు మనసు పొందుట. 2 గుర్తులు ఇచ్చాడు. అర్థమైందా? హల్లెలూయా. ఒకటి శరీర సంబంధమైన దానికి శరీర సంబంధమైన ఇచ్చి గుర్తిచ్చాడు. గోప్యంగా చర్మం తీసేస్తారు అంతే, సున్నతి అయిపోయిందా. ఇప్పుడు హృదయ సున్నతి, ఇది ఆత్మ సంబంధమైనది. అందుకే ప్రవక్త ఏమన్నాడు? నీకు హృదయ మార్పిడి జరిగింది, నీకు రక్త మార్పిడి జరిగింది, నీకు మత మార్పిడి జరిగింది. ఖచ్చితంగా జరిగింది. మన మత మార్పిడి, మన మతం మారాం, మతం నుంచి మార్గంలోనికి వచ్చాం మనం. అర్థమైందా? మతం నుంచి ఎక్కడికి వచ్చాం? ఖచ్చితంగా మార్పిడి జరిగింది. కన్వర్టబిలిటీ మార్పిడి జరిగింది. ఇది మతం మత్తు. ఏ మతంలో అన్ని మతాల్లో మత్తు ఉంది. తమ మతంలో తమకున్న మత్తు అంతే. అదేం కలిగేస్తుంది?
మత్తులో తాము ఏం చేస్తున్నారు, ఎలాగ ఆరాధిస్తున్నారు కూడా అలా చేస్తాడు వాడు, అలా చేసేది వాడు. కనుక అయితే అబ్రహాము యొక్క ఆత్మీయ సంతతికి ఏమిచ్చాడు, హృదయ సున్నతిని ఇచ్చాడు. అబ్రహాము ఓర్పుతోనూ సహనంతోనూ వాగ్దాన ఫలమును పొందాడు. 25 ఏళ్ళు వృద్ధుడు బిడ్డ కోసం ఎదురు చూడటం అనేది చాలా అసాధారణ కార్యం. పైగా వృద్ధాప్యం, అది పిల్లలు పుట్టని వయసు. పిల్లలు పుడతారనే వాగ్దానం నమ్మటం ఒక ఎత్తు, ఓర్పుతో ఓర్చుకోవడం ఒక ఎత్తు, సహనంతో జీవించడం ఒక ఎత్తు. ఏది ఎత్తులు, కానీ చెప్పింది దేవుడు. దాన్ని నమ్మవలసి వచ్చింది. నీలా యవనస్తుడు ఏం కాదు బిడ్డలకి అంటానికి అబ్రహాము. అర్థమైందా? 75వ ఏటని దర్శిస్తే 100వ ఏటని పిల్లలు పుట్టారు. ముదిసెల్లులు మా నాన్నకి పిల్లలు పుడుతున్నా ఏమన్నా నమ్ముతారండి? వృద్ధుల్ని యవనస్తులుగా కన్వర్టిబిలిటీ జరిగింది, మార్పిడి జరిగింది. వృద్ధాప్యం నుంచి మళ్ళా వెనక్కి తీసుకొచ్చాడు వాళ్ళని. మళ్ళీ వెనక్కి వచ్చారండి వాళ్ళు, మళ్ళీ వెనక్కి వచ్చారు, యవనస్తులు అయ్యారు. యవనస్తులే పిల్లలకి అంటారు. దేవుని దృష్టిలో ముసలోళ్ళు కూడా పిల్లలకి అంటారు. వైద్య శాస్త్రం యవనస్తులకే పిల్లలు కొడతారని చెప్తారు, కానీ దేవుడు వృద్ధులు కూడా పిల్లలకి అంటారని చెప్పాడు. హల్లెలూయా. మీరు వృద్ధాప్యంలో రాజుగారు సేవ చేస్తే వృద్ధాప్యంలో కూడా పిల్లలకి అంటాడు. ఎంతో మందిని దేవుని కొరకు రక్షించగలడు. ఏమన్నా హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంతానాన్ని చేయగలరండి. మీకున్న శక్తి సామర్థ్యములు, తెలివి, విజ్ఞానము, చదువు ఏదైనా మీరు పణంగా పెట్టి ఒక ఆత్మని దేవుని కొరకు సంపాదించగలరు. అబ్రహాము ఓర్పుతో సహనంతో వాగ్దాన ఫలమును పొందాడు రాయబడింది. పొందాడు, ఇస్సాకును పొందాడు, ఎదురు చూసి ఇస్సాకును పొందుకున్నాడు, సంతానమని పొందుకున్నాడు. వీరు గొడ్రాళ్ళు అనే నిందను దేవుడు కొట్టేశాడు. నేను ఎందుకు కొట్టేవేమని తెలుసా? నీ భార్య నువ్వు సంతోషించి దేవుని సందులో, మరి నిజంగా చెప్తున్నాను, అంత అలాగా ఉండవలసిన వాళ్ళు మీరు. బట్ షీ నాట్ అగ్రీ టు కమ్ టు ద చర్చ్. రావట్లేదు, కమ్ టు ద చర్చ్. చూసారా ఎంతమంది ఉన్న పిల్లలు? మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండే చచ్చిపోయి, వర్షం పెద్ద పిల్లలు పుట్టలేదు వాళ్ళు జీవితాంతం, చచ్చిపోయారు భార్య భర్తలు. ఎవరిని పెంచుకున్నారో ఆడు దుర్మార్గుడు. మా మీద ఎంతమంది కత్తి నోడుతూ ఉండదు. అబ్రహాం యొక్క నిందను తీసేశాడు. అబ్రహాం యొక్క సంతానముగా నీ యొక్క నిందను తీసేశాడు, మా యొక్క నిందను తీసేశాడు. మాకు పుట్టకపోతే మేము కొట్టురాళ్ళం కావా? ఏమన్నా అర్థమైందా? అన్న గొడ్రాలెట్టింది, శిలువకి వెళ్ళింది, దేవాలయంలో కూర్చుంది, మూలుగుతో ప్రార్థిస్తుంది, కొడుకు పుడితే నీకు ఇస్తానని చెప్పింది. అద్భుతమైన కుర్రోడు పుట్టాడు, సమయలు పుట్టాడు. చూసారా? గొప్ప ప్రవక్త పుట్టాడు. అప్పుడు గడగడలాడించాడు దేశాన్ని. అలాంటి పాప వ్యక్తులు పుడతారండి, తయారవుతారండి. మనమైనా కొత్త నిబంధన గురించి మాట్లాడుతూ, మీరైనా వాగ్దాన ఫలం పొందాలంటే ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ప్రేమ, మంచితనము, విశ్వాసము, దయాళత్మ అనే ఫలములతో మీరు నిండి ఉన్నప్పుడు మనము కూడా నిత్య జీవం అనే వాగ్దాన ఫలాన్ని పొందుతాం. యేసుక్రీస్తుని 2వ రకాల్లో పొందుకుంటాం. ఆయన కుమారుని పొందుకున్నాడు. ఫలములు లేకుండా ఎవరు జీవించడం కష్టం. దేవుడు ఫలమ కోసం వస్తున్నాడు, ఫలాల కోసం, వరముల కోసం రావట్లేదు. నువ్వెన్ని వరాలు కలిగి ఉన్నావు అదేం చూడట్లేదు ఆయన. నువ్వు ఎంతగా ఫలించావో దానికోసం వస్తున్నాడు. ఆయన ఫలములు భుజించడానికి వస్తున్నాడు. నీ యొక్క ఫలములు భుజించడానికి వస్తున్నాడు ఆయన. దేనికోసం చెప్పండి? అన్న పిల్లలు లేనప్పుడు అన్న ప్రార్థన ఆయనకి ఇష్టమైంది అన్నాడు ప్రవక్త. అన్న పొందడానికి కొంత సమయం పడుతుంది అన్నాడు. ఏదైనా ఒక వాగ్దాన ఫలము పొందడానికి కొంత సమయం పడుతుంది. ప్రార్థించిన వెంటనే వనగూరవు, కొంత సమయం పడుతుంది అన్నాడు. వాళ్ళందరూ కొంత సమయం వేచి ఉన్నారు, ఎదురు చూశారు, వాగ్దాన ఫలమును పొందుకున్నారు. రాకడ వచ్చేసేనని అన్నాడు. వచ్చేసిందా? కానీ మనం చాలా సమయము ఎదురు చూస్తున్నాం, ప్రయాణిస్తున్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం.
వాగ్దానమును సందేహించక, చేసిన వాగ్దానమని సందేహించక మనం ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. నువ్వు ఎప్పుడు వస్తున్నావు ప్రభు అని మనం ప్రార్థించాను. ఆమె కూడా ప్రభునేశ్వరు రమ్మని ప్రార్థన చేస్తుంది. ఆమె నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నువ్వు ఎప్పుడు రాబోతున్నావు? కనుక అబ్రహాము వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు. అబ్రహాముని దేవుడు ఎన్నోసార్లు కలుసుకోలేదు. నాకులాగా 100 సార్లు ఏం కలుసుకోలేదు దేవుడు. 100 సార్లు కలుసుకున్నా నేనేమవుతున్నాను, ఆలోచనలో తప్పిపోతున్నాను. అబ్రహాం కదా 5 సార్లే, అంతకుమించి కలవలేదు. ఒకసారి మెల్కిషెదెక, ఒకసారి కల్లం కనాన్ వెళ్ళిపో, ఒకసారేమో అక్కడ, ఒకసారి బిడ్డను ఇవ్వడానికి, మరొకసారి ఇక్కడ. 5 సార్లు అబ్రహాం పాతాళంలో కలిసినాడు దేవుడు. ఇలా 5 సార్లు కన్నా ఎక్కువ లేదు. అర్థమైందా? ఈ శిక్షా బిలము నుండి వారున్న బిలంలోకి వెళ్ళినప్పుడు అబ్రహాము నా దగ్గరికి వచ్చింది తనే అని చెప్పి వెంటనే, అర్థమైందా? కల్లో కలుసుకున్నది తనేనో, సింధూర ప్రశ్న కలుసుకున్నది వెలుగుపా. 5 సార్లే కలుసుకున్నట్టుగా నేను రూఢి అయ్యాను. ఇంకెక్కడ కలుసుకున్నట్లుగా నేను దీన్ని గమనించలేకపోతున్నాను. ఇప్పుడు అర్థమైందండి? మనల్ని ఎన్నిసార్లు కలుసుకుంటున్నాడు? కేసీఆర్ రూపంలో వస్తాడు, లేకపోతే ఇంకో ప్రధాన రూపంలో వస్తాడు, ఇంకో రూపంలో వస్తాడు, లేకపోతే నేరుగా తలగాడికి వస్తాడు, నీకు ఇది జరగాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఎన్నిసార్లు నిన్ను కలుసుకున్నా సరే, అదే నేను చెప్తా ఉన్నాను, నేను దృఢ విశ్వాసం కావాలి. భక్తికి ఇప్పుడు దృఢ విశ్వాసం కావాలి. అది దృఢముగా ఉండాలి. ఉక్కు సంకల్పం అన్నారు జనులు. అది తీర్మానం హృదయంలో ఉండాలి. మరి ఈ సంతానాన్ని 100 సార్లు కలుసుకుంటున్నాడు. 5 సార్లు కలుసుకున్నప్పుడు ఆమె రక్షించబడితే 100 సార్లు కలుసుకున్నవాడు ఇంకెంతగా రక్షించబడాలి? ఇంకా అతడు ఎంతమందిని రక్షించాలి? పిల్లలకు కళలు వస్తాయి, చూసుకోండి. ఎవరైనా యేసుక్రీస్తునామని బాప్తిసం పొందిన వాళ్ళకి కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, చప్రమలు వస్తాయి. యుగ యుగములుగా మాట్లాడుతున్నాడు. చివరి యుగము, చివరికి సంఘము, చివరి సంఘ కాలము అయిపోయింది. ఎప్పుడో 0 పెట్టేస్తాడు. ఇంకా అంతే. నేనేం చెప్పానండి? అబ్రహాము వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు. యూదులు కనాన్ దేశమును ఆయనలు వాగ్దాన ఫలమును స్వతంత్రించుకోవాలన్నాడు. చూసారా? మన వాగ్దాన ఫలము నిత్యజీవము అన్నాడు. మంచి వెండి బంగారము, డబ్బు, భూమి, భవనం, వస్తు, వాహనము, లేకపోతే షడ్రోపసిద్ధమైన భోజనము మనం వాగ్దానం చేయలేదు. నిత్య జీవమును వాగ్దానం చేశాడు. నిత్య కృపను వాగ్దానం చేశాడు. నిత్యము తనతో జీవించే అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, అది అదృష్టంతో కూడింది జన్మండి. ఇది జన్మ సుకృతం. ఇది పూర్వజన్మ సుకృతం కాదు. ఈ జన్మ సుకృతం ఇది. మంచి పనులు చేసినందుకు కాదు, చెడ్డవాడమైనందుకు దేవుడిని ఎన్నుకుని మంచివాడిగా మార్చి, చూసారా, నీతో చేసిన నిబంధన, నీకు చేయబడిన వాగ్దానము, దానిని నువ్వు స్వతంత్రించుకోమని చెప్పాడు. అందుకే నేను నికృష్టమైన పాప లోకంలో పెట్టాడు. నువ్వు అదృష్టవంతుడివే. అర్థమైందా? హల్లెలూయా. ఆ సినిమా గొడవైంది కదా, అది తెర మీదనే హీరోలు, వాస్తవ జీవితంలో హీరోలు కారా, జీరోలా? తెర మీదనే ఈ గంతులు అని అడిగారు వాళ్ళు రాజకీయ నాయకులు. అర్థమైందా? తెర మీద వాస్తవ జీవితంలో మనకే తెరలేదు. వాస్తవ జీవితంలో నిజమైన ఖచ్చితంగా నిర్దోషాస్తాలు ఏమున్నాయి అంతే. నిర్దోషాస్తాలు. ఎంత అద్భుత జీవితం అర్థం చేసుకో. ఎంత నీతి, ఎంత న్యాయము, ఎంత నిర్దోషము అర్థం చేసుకో. హల్లెలూయా. కనుకనే వారు యూదులు అంటే భూమి మీద నివసించడానికి ఒక దేశాన్ని స్వతంత్రించుకున్నారన్నాడు. ఎక్కడ నివసించడానికి? ఇప్పుడు మనం ఉన్నాం, ఒక మంచి గృహం కోసం మనము ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఒక గృహం వస్తే మేము అందులో నివసిస్తాం. ఇప్పుడు గృహం ఉంది, దానికి అద్దె కడుతున్నాం. కానీ అద్దె లేకుండా సొంత గృహం కోసం మనం ఏం చేస్తున్నాం? వారట ఒక సొంత దేశములో నివసించడానికి ఒక దేశమును వాగ్దానం ద్వారా స్వతంత్రించుకున్నారు అన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు దేశాన్ని.
దాన్ని వారు ఏం చేశారు? స్వతంత్రించుకున్నారు. మంచి పనే. వారి వాగ్దాన దేశము లేదా వారి వాగ్దాన ఫలము భూమి మీద ఉంది. అయితే మన వాగ్దాన దేశము మన వాగ్దాన ఫలము పైన ఉంది. చూసుకో ఎలా ఉందో. అది వాళ్ళకి కనబడుతుంది. ఇది మనకి మాత్రమే కనబడేది, మరి ఎవరికి కనబడనది. అది పైన ఉంది. నీవు మాత్రమే నమ్మదగినది, మరి ఎవరూ నమ్మలేనిది. మా దేశం ఇక్కడ లేదంటే బాగుంటుంది అంటారా? ఎంఆర్ఓ వస్తాడు ఇంటికి ఏది ఇంటివరకు. మా దేశం ఇక్కడ లేదు, ఇది మా దేశం కాదు, ఎలా ఉంటుంది చెప్పండి? అతను కంగారు అవుతాడు. అది నీ మట్టిగా ఉంచుకోవాలి. ఆ యొక్క విశ్వాసము మన మట్టికే దాన్ని ఉంచుకోవాలి. ఎవరు ఎంఆర్ఓ మీద విఆర్ఓ మీద మనం దాన్ని అది కనుక ఏంటంటే వారు నివసించడానికి అది జరిగిపోయింది, అది అయిపోయింది, అది ఇవ్వబడింది. మొదటిసారి తరం పట్టాడు, ఇచ్చాడు. రెండోసారి తరం పట్టాడు, రెండోసారి ఇచ్చాడు. మూడోసారి తరం పడతారు, వారు మళ్ళలాగా పైకి తీసుకోపోతారు. మన ముందు తర్వాత వారు వెనకాల. అందువల్ల మనకి వాగ్దానం చేయబడిన దేశము పైన ఉంది. ఆ పునాదులు గల పట్టణం అది. దాన్ని నువ్వే నమ్మాలి, ఎవరు నమ్మరు. సంఘశాఖ నమ్ముతుంది, కానీ దాన్ని తెచ్చుకునే శక్తి లేదు. దాన్ని స్వతంత్రించుకునే శక్తి లేదు. అందుకే నేను పాపులు అన్నాడు. ఎంత దారుణం తెలుసండి ఆ మాట. దుష్టులు అన్న మాట ఎంత దారుణం. నన్ను ఎవడైనా దుష్టుడు అన్నారనుకోని మా ఊళ్ళో ఎలా బాధపడతాను లేదా, వాడంత దుష్టుడు లేడురా అన్నాడు అనుకోండి, నా చెవులు పెడితే ఎలా ఉంటది? దుష్టుడు అంటే బాగుందా? పాపు అంటే బాగుందా? ఇక్కడ పాపాత్ముడు అంటే ఎలా ఉంటుంది నీకు? బాగుండు. అన్యులు ఏమన్నాడు? అపాస్తులు అన్నాడు. యూదులు ఏమన్నాడు? గురుటివారు అన్నాడు. చివరికి వధువునేమన్నాడు? వధువునేమన్నాడు? వధువునేమన్నాడయ్యా? దేవుని స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. మరి అన్ని నలుగురు 4 రకాల బిరుదులు ఉన్నాయి. ఈమెనేమని పిలుస్తున్నాడు? ఏమి కాదు, నా భార్య అంటే తన వలే ఉంటే తన భార్య బిరుదులు ఇచ్చాడు. ఏ బిరుదులు ఇచ్చాడు? తన భర్త బిరుదు తన దగ్గర ఇచ్చుకున్నాడు. ఈయనేమో భార్య బిరుదు. అందుకే ప్రవక్త అన్నాడు, మీరు ఏ బిరుదులతో పిలవబడకండి అన్నాడు. లోకంలో నీ పేరు ముందు కానీ పేరు పక్కన కానీ మతపరమైన బిరుదులు తగిలించుకోవద్దు అన్నాడు. ఏ బిరుదులు అయ్యి? రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, బిషప్, కార్డినల్, అది ఇంకోటి పోపు, పాపు, ఇలాంటి బిరుదులు, మతపరమైన బిరుదులు మీకు ఒకే ఒక బిరుదు ఇవ్వబడింది, అది భార్య. అంతే, ఆ ఒకే ఒక బిరుదుతో ఉన్నాడు ఆయన. ఆ బిరుదు భర్త. ఏమి లేదుగా. నీ చదువులు పెట్టుకోవచ్చు పక్కన, ఏం తప్పులేదు. నీ చదువు ఉందనుకో, బీటెక్, బీకామో, బిఎస్సీ ఏదో పెట్టుకో, తప్పులేదు. అవునా? అంతే కదా. నువ్వు చదువుకున్నది అది మతపరమైంది కాదు, అది విద్యాపరమైంది. కానీ మతపరమైన బిరుదులో మీరు ధరించవద్దు అన్నాడు. అబ్బాబ్బా, చాలా మందిని మన ప్రవక్తని రెవరెండ్ అని పిలిచారటండి. ఆయనకి ఎవరై వివరించలేకపోయాడు. అలా పిలవగా నన్ను అనలేకపోయాడు ఆయన. ఓకే బ్రదర్, హౌ ఆర్ యు అంతే. మరి ఏం చెప్తాడు ఆయన? ఇప్పుడు బ్రదర్ రెవరెండ్ ప్రణామ్ గారు వచ్చి మాట్లాడతారా? ఆయన ఎవరైనా అంతేనా? హల్లెలూయా. రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, రైట్ రెవరెండ్ ఎన్నో ఉన్నాయి ఇందులో. నాకు 4 బిరుదులు ఇచ్చిన బాగున్నాం. ముందు వెనక పెట్టి తిరుగుదురు, మెడ తగిలించుకుని. ఏ బిరుదులో మనకు అక్కర్లేదు. అసలైన బిరుదే భార్య యొక్క స్థానాన్ని దేవుడు, అదే నీ బిరుదు. ఎవరికి భార్యో నీకు అర్థమైపోయిన తర్వాత భర్త కోసం నువ్వేం చేస్తావు? పరితపిస్తావు. భర్త రాకడికి పరితపిస్తావు. అది పరితాపం ఉండాలి హృదయంలో. హల్లెలూయా. కనుక తాము నివసించడానికి భూమి మీద వారు ఒక దేశమును స్వతంత్రించుకున్నారు. అందుకనే మనం నివసించడానికి, అందుకనే దిస్ ఈజ్ నాట్ అవర్ పర్మనెంట్ ల్యాండ్. ఈ భూమి మనకి శాశ్వతమైంది కాదు. దిస్ ఈజ్ నాట్ అవర్ పర్మనెంట్ కంట్రీ. ఇది మన యొక్క
సొంత దేశము కాదు. చూసారా, నువ్వు స్వతంత్రించుకుంటే ఎక్కడుంటావు? అక్కడ ఉంటావు. దాన్ని స్వతంత్రించుకోపోయి ఆత్మీయ మతిమరుపుతో నువ్వు మర్చిపోతే పాపులు ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటావు. నువ్వు స్వతంత్రించుకోవాల్సిన దేశము, వాగ్దాన ఫలము పొందవలసిన దేశము పైన ఉంది. అది మరి హెచ్చించబడ్డం అంటే ఏంటిది? పైన ఉందండి మన దేశం. మన ఎరుసలేం ఎక్కడుంది? మన జీవం ఎక్కడుంది? మన దేశము ఎంత మంచి దేశమైనా ఇది మంద కాదు. ఇది ఎంత మంచి పట్టణమైనా చూసారా ఎంత మరి అర్థం చేసుకోండి మీరంతా కూడా. ఇది ఇక్కడ మంద కాదు. ఎంత ఒక నిర్జీవం అయిపోతుంది ఒక మన అసలు జీవమే ఉండదు ఇక్కడ. చూసుకో, సూర్యోదయం ఉండదు, చంద్రోదయం ఉండదు, నక్షత్రములు ఉండవు, వాతావరణములు, ఋతువులు, జీవకోటి, ప్రాణకోటి, నథింగ్. ఇక్కడ ఏమి ఉండదు. మన సహోదరులు అంటారు, మరి నిజంగా చెప్తున్నాను, వింటున్నారు వాళ్ళు. రికార్డింగ్ టు మెసేజ్ అని చెప్పి వస్తున్నాయి ఫోన్లు. ఎలా చెప్పలేమన్నారు, ఎలా చదవలేమన్నారు, చెప్పలేమన్నారు. నాదేదో నాకు దొరికింది, నేనైతే చెప్పుకుంటానంటే. దీనికోసం ప్రార్థిస్తాను నేను అంతే. మరి యాజకుడిని, బోధకుడిని, మరి పైగా కాపర్ని, పాస్టర్ని, ఇయ్య కదా మన బిరుదులే. హల్లెలూయా. పెట్టుకోవద్దు అన్నాడు మరి ఆయన. ఎక్కడో రాసేసాం కూడా, ఇక్కడెక్కడో పాస్టర్ జి జోసఫ్ రాజు అని రాసేసాం. ఓ బిరుదు వచ్చేసింది నాకు. ఏమైనా హల్లెలూయా. నిరీక్షణ. ఇప్పుడు ఆదేశమును ఎలా స్వతంత్రించుకోవాలో చెప్తున్నాడు. ఇది పరుగు 10 నిమిషాలు ఉంది నాకు. చూసారా, ఆదేశమును ఎలాగా? వాళ్ళ బలుల కింద, పశువు కింద, పశువు యొక్క రక్తం కింద, లేదా ధర్మశాస్త్రం కింద, ఆజ్ఞల కింద వాళ్ళు ఖచ్చితంగా స్వతంత్రించుకున్నారు. వెలుగు పాతాళములో స్వయంగా నడిచి వెళ్ళాడు ఆయన. కానీ మనం ఎలాగా? నిరీక్షణ. ఒకటేంటి? ఒకటే నిరీక్షణ, రెండోది విశ్వాసము, మూడోది ఎదురు చూపు. చూసారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుడా అసాధ్యము. దాని మీద వర్తమానం చెప్పను. నిరీక్షణ అంటే వెయిట్ చేయాలి. చూసారా, నిరీక్షించాలి, పైగా ఎదురు చూడాలి. నువ్వెప్పుడు వస్తున్నావు? అలా చేస్తే నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటావు. విశ్వాసం లేకుండా, ఎదురు చూపు లేకుండా, నిరీక్షణ లేకుండా నీవు మాత్రం దాన్ని స్వతంత్రించుకోలేవు. వారు వెళ్ళి పోరాడారు అంతే. కత్తి అన్నారు, కత్తి కన్ను చేశారు, ఏదో వేసుకున్నారు దేశాన్ని. వాళ్ళందరినీ పారద్రోలేసి దేవుడి దీని వాగ్దానం నెరవేరింది. వాళ్ళేం పోరాడాలి, ఫలముల కోసం పోరాడాలి, వరముల కోసం పోరాడాలి, సర్వాంగ కోసం పోరాడాలి, ఇవి ఎన్ని ధరించి శత్రువుతో పోరాడాలి. వాళ్ళు పోరాడారు, వాళ్ళు ప్రయాణించారు, వాళ్ళు పోరాడారు, వాళ్ళు ప్రయాణించారు, వాళ్ళు పోరాడారు, స్వతంత్రించుకున్నారు. విశ్వాసము, నిరీక్షణ, ఎదురు చూపు. దేవ స్తోత్రముల కరుణగా హల్లెలూయా. ఎదురు చూపు సంఘమునికి ఉండేవాళ్ళను ఏముండాలటండి? అది ఏదైనా ఒక ప్రమాణం చేసినప్పుడు యూదులు అంటే ఒక జంతువుని చంపి 2గా చీల్చేవారట. సగం అవతలకి, సగం యువతలకి. అర్థమైందా? ఒకవేళ ఆ ప్రమాణమును ఉల్లంఘిస్తే ఈ జంతువు వల్లే అవుగుదుగా కానీ అనేవారటండి. ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే అది 2గా చేల్చబడింది అన్నాడు. ఎలా చేల్చబడింది? అది ఏసటండి 2గా చేల్చబడ్డాడట. మన నిమిత్తం తన ఆత్మను మనకు పంపించి తన శరీరమును సింహాసనం మీద ఉంచుకున్నాడంట. అంటే ఆత్మను శరీరముని వేరు చేశాడని చెప్పాడు ప్రవక్త. అప్పుడు అర్థమైందా? తాను కనబడదు, అది ఆత్మ సంబంధమైనది, కానీ తాను నిజముగా 2గా చేర్చబడ్డాడు. ఆత్మను మనకి పంపించాడు, శరీరమును సింహాసనం మీద ఉంచాడటండి. సింహాసనం మీద కూర్చోలేదు, సింహాసనం మీద ఉంచాడు అన్నాడు. సింహాసనం మీద శరీరం ఎక్కడ ఉంచుకున్నాడు? ఆత్మ ఎక్కడ పంపించాడు? 2గా అయింది కదా. ఇప్పుడు ప్రమాణం ఏమైంది? అంజలి పట్ల స్థిరపడింది. వారికి ప్రమాణం చేయబడి జంతువు 2గా. వారి ప్రమాణము, యూదుల ప్రమాణం అలాగే ఉంది. యేసుక్రీస్తు మనకి ప్రమాణం చేశాడు, మనకి లేదు వాగ్దానం చేశాడు.
అది ఆత్మ మన మధ్యకి కుమ్మరించాడు, శరీరమును సింహాసనం మీద ఉంచాడు. ఇక్కడ రెండు, అక్కడ రెండు. ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. ఆయన అలా చంపబడ్డాడు కానీ చేల్చబడ్డాడు అని చెప్తున్నావు ఏంటి అని అడుగుతారు. కానీ చేల్చబడ్డాడు రెండుగా, అది కూడా రెండుగా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, క్రీస్తులో రెండుగా చేల్చబడ్డాడు అంతే. పర్లేదు, విందాం, కొంచెం సేపు వేద్దాం. అయితే ఆయన శరీరమును సింహాసనం మీద ఉంచుకున్నాడు, ఆయన ఆత్మను తన వారి వద్దకు పంపించాడు. ఇప్పుడు యూదులకి పరిశుద్ధాత్మ లేదు, యూదులకి అది వారి కళలో ఏమీ ఉండవు. అక్కడ ఒక ధర్మశాస్త్రం ఉంటుంది, మన దగ్గర ఉన్న పాత నిబంధన మాత్రమే వారి దగ్గర ఉంది. అక్కడక్కడ రాతి పలకలు ఉంటాయి, వారు చక్కగా బంగారం దాని మీద ఆ ఆజ్ఞలు రాసుకుంటారు, అవి అక్కడక్కడ పెట్టుకుంటారు. ఇళ్లలో మనం పెట్టుకుంటే వాక్యాలు అలాగా అంతే. వారికి ఏమి లేదు, పరిశుద్ధాత్మ, వారికి దేవదూతలు ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు చూసారా, ఆత్మను మన మధ్య ఉంచాడు. అది ఎంత గొప్ప సంగతి! అది పరిశుద్ధాత్మ ఎంత గొప్ప సంగతి! అది బోధిస్తుంది, స్వస్థపరుస్తుంది, దెయ్యాలు వెలగొడుతుంది, అది మనల్ని నింపుతుంది, అది మనల్ని అభిషేకిస్తుంది, ఆత్మ సంబంధులుగా చేస్తుంది, రూట్ ని క్లియర్ చేస్తుంది, చాలా పనులు చేస్తుంది. అది దాని మీద చాలా వర్తమానాలు చెప్పాను నేను. అలాంటి దాన్ని మన మధ్య ఉంచాడు ఆయన, అది మనలో ఉంచాడు ఆయన. అది అద్భుతం. ఈ ఆత్మ రాకడి తిరిగి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? ఈ ఆత్మ శరీరం ఏకమై యేసుక్రీస్తు. చూసారా, అది అర్థమైందండి. హల్లెలూయా. ఒక మనిషిని ఎగ్జాంపుల్ అనండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నింపడి తన ప్రయాణం పూర్తి అయిపోయింది, చచ్చిపోయిన తర్వాత ఆత్మ అతను విడిచిపెట్టేస్తాడు, మరో వ్యక్తిని వెతుకుతుంది అన్నాడు. అంటే దాని రాకడి వరకు అది ఏం చేస్తుంది? అది వెతుకుతున్నట్టుంది, వ్యక్తులను రక్షిస్తూనే ఉంటుంది. అది 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 చేయపనేది. అది సంఘమును లేపబడడానికి పంపాడు అన్నాడు. చూడండి ఎలా ఉందో. సంఘమును లేపడానికి శక్తి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ఆరోహణం అవుతాం. ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను నేను. రాకెట్ అగ్ని ద్వారా ఆరోహణము అంతే. అగ్ని లేకుండా ఆరోహణం అవుతారు రాకెట్. దేవుడు చూసారా, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా లేపబడ్డానికి, అంటే ఎత్తబడ్డానికి. అగ్ని లేకపోతే ఇది అది. అందుకనే ఆత్మ యొక్క విలువ, ఆత్మని అపేక్షించి పొందడం, ఆత్మానుసారంగా జీవించడం. ఎందుకండి జీవితం ఏముందండి? ఇది ఏముంది చెప్పు అసలు? ఇందులో ఏదో ఉందని నేను అనుకున్నాను 28, 29 దాకా. అవునా? బాగా ఈ లోకాన్ని అనుభవించాలి, అందరిలాగా మనము తలదన్నేలా ఉండాలి. క్రైస్తవ్యం ఒకరు తలదన్నేది కాదన్నాడు ప్రవక్త. జబ్బు కట్టింది నాకు లేదా? ఎవరు తలదనడానికి? అది జీవితంలో ఇంకొకరు తలదనడానికి. అదే అందుకా ఒకరు తలదనడానికి నేను పుట్టింత తాడిని తన్నదు, తాడిని తలని తనడానికి కాదు, నిన్ను ఎన్నుకుంటా. పౌలు అన్నాడు, శీఘ్రముగా సాతానుని మీ కాళ్ళ కింద వేసి చితక తొక్కిస్తాను, అందుకు నీ కాళ్ళు. ఒకరు తలడానికి కాదు, నీ కాళ్ళు ఇస్తా. ఏమీ లేదని చెప్తా ఉన్నాను. ప్రతి రోజు నువ్వు 2025 కూడా నా జీవితంలో తెలిసినంత అది కూడా గతించిపోయి రాకడ వరకు సంవత్సరాలన్నీ ఏమీ మిగలేదు. కాలము మిగలేదు, ఈ జీవితము మిగలేదు, ఈ ప్రాణము మిగలేదు, ఈ దేశము ఏమీ మిగలేదు. ఇక్కడ మిగిలింది ఒక్కటే, మిగిల్చుకున్నది ఒక్కటే, నిత్య జీవము. నీ కొరకది దాన్ని నిత్యము నువ్వు మిగిల్చుకోదాన్ని. వాక్యముని మిగిల్చుకో, నిత్య జీవముని మిగిల్చుకో. ప్రాణం మిగిలితే ఈ రెండు కోసము పోరాడంతే. నీ ప్రాణం మిగిలింది అనుకో, రెండింటిలో పోరాడు. జీవించబడతావు అని ఎలా దూగినప్పుడు నువ్వేమవుతావు? ఇప్పుడు అదే
దగ్గర వర్షాలు దువ్వెనతో దువ్వుతున్నారని చెప్పి సంఘశాఖలు మన ప్రవక్త చిక్కటి దువ్వాని ఉంటుంది చూసారు ఎప్పుడైనా. ఈర్లు కూడా వచ్చేస్తాయి, పేర్లు కాదు, దానికి ఏమవుతాయి అలాంటి దువ్వుతున్నారని చెప్పాడు. సబ్బు రాయడం, దువ్వడం, అలాంటి వాళ్ళు ఏమవుతుంది, నశించిపోతున్నారు. జాగ్రత్త, దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ఈ ఆత్మ సంబంధ సంగతులు. ఈ సంగతులు ఊహాజనితములు కాదు అన్నాడు. ఏంటంటే అండి, ఊహాజనితములు. బాప్తిస్మము ఊహాజనితమా, రక్షణ ఊహాజనితమా, స్వస్థత ఊహాజనితం, ఈ 4 చెప్పాడు. ఇవి ఊహాజనితములు కావు. స్వస్థపడడం చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. నేను స్వస్థపడ్డానండి, నాకు తెలిసండి స్వస్థత యొక్క విలువ ఏంటో. లేఖనమలకుండా మా అమ్మ స్వస్థపడిందండి. ఆమె కూడా క్యాన్సర్ నుంచి బయటకు వచ్చింది. ఆమె 30 ఏళ్ళు బతికిందండి. చాలా అద్భుతమైన జీవితం. అర్థమైందా? మొన్న ఆయన పిలిచాడు, మలద్వారం దగ్గర వచ్చింది కొంకరి గింజంతా. సరే డేంజర్, నువ్వు అర్జెంటుగా బాప్తిసం పొందాలన్నాను నేను. భార్య భర్తల్ని మీ 4 యేసుక్రీస్తు నామములో చిటికెచ్చి చెప్పాను నేను. ఇన్ని బిడ్డలు ఇచ్చారు. ఏంటి ఇది అన్నాను. ఔషధ రాశి ఏంటిది? ఇవన్నీ మింగి తర్వాత ఆలోచిస్తామన్నారు. అలా ఆలోచించేదేముందంటే గేమ్ చేంజ్ చేయాలి, నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ బంధువుకి అదే భర్త, రేపు మాపో ఆయన రెడీగా ఉన్నారు, అదే క్యాన్సర్తో. ఇది ఏమైందో నాకు తెలియదు, టెస్ట్లకు వెళ్ళాలి ఇదని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలని. స్వస్థతలు వస్తాయి. ఏది, ఏ రోగము, ఏ దెయ్యము, ఏ కరువు, ఏ ఆపద ప్రమాదము నీ ఎదుట నిలబడ్డానికి లేదు అన్నాడు ఆయన. మీరు మార్పు, మీరు ఆ కాపరిని విడిచిపెట్టకుండా, ఆ బోధనం, ఆ సంస్థల శాఖను విడిచిపెట్టకుండా నిజంగా నువ్వు స్వస్థత అనేది నెవర్ రాదు అని చెప్పాను. మీ ప్రార్థనకు జవాబులు కాలం, ప్రార్థన జవాబులా, స్వస్థతలా. అదే పివి నరసింహ రూపంలో రావాల్సిన పని ఏమైనా ఉందా? కేసీఆర్ రూపంలో వచ్చి నీకు 4,000 ఇస్తున్నాడని చెప్పవలసిన పని ఏమైనా ఉందా? తను ప్రేమించి వారితో ఆయన మాట్లాడతాడు. ఆయన తన ప్రజలతో ఆయన మాట్లాడతాడు. సర్వాంతర్యామి. ఇవన్నీ వాస్తవాలు. ఊహాజనితములు, బాప్తిస్వము, రక్షణ, స్వస్థత. అర్థమవుతుందా? ఊహాజనితములు కావు, వాస్తవాలు అన్నాడు. కనుకనే వాగ్దానములు అంట అక్షర రూపములు ఉన్నాయంటండి. వాగ్దానాలు ఎలా ఉన్నాయి? కానీ అక్షరములు స్వరములెత్తి పలుకుతున్నాయి అన్నాడు. అక్షరాలు ఏం చేస్తున్నాయి? స్వరములెత్తి పలుకుతున్నాయి. అక్షరములు స్వరములెత్తి పలుకుతున్నవి. ఆ స్వరములలో దేవుని దివ్య శక్తి ఉందన్నాడు. అక్షరములు ఏమయ్యాయి? వాక్యములే. వాక్యములు ఏముంది? స్వరములు. స్వరములు ఏముంది? స్వరములు స్వరములు ఏముంది? దేవుని దివ్య శక్తి ఉంది. అది ఇప్పుడు నీ ఇలా చూస్తున్నావు, కానీ నీ నోటితో పలికితే ఆ అక్షరం స్వరమే పలుకుతుంది. ఆ స్వరములలో దేవుని దివ్య శక్తి ఉంది అన్నాడు. రాతి పలకల్లో ఏముంది? అక్షరం కాదు, దేవుని స్వరము. స్వరం అక్షరమైంది, అక్షరం స్వరమైంది. స్వరములే దేవుని శక్తి ఉంది. చూసారా? ఇప్పుడు అవి వాగ్దానములే మనకి. ఇప్పుడు ఏమయ్యా? అక్షరాలు ఏమయ్యా? వాగ్దానములు. వాగ్దానములు ఏమవుతున్నాయి? స్వరములే పలుకుతున్నాయి. ఇది నీకు స్వస్థత. ఇది ఎన్ని ఏమండి, పాత నిబంధన కానీ కొత్త నిబంధనలు లెక్కలేని వాగ్దానాలు ఉన్నాయి. లెక్కించుకోమన్నాడు వాగ్దానాలు. అవి స్వరమెత్తి పలుకుతున్నాయి. ఏమంటే వాగ్దానాల గురించి చెప్తున్నామా? స్వస్థత గురించి చెప్తున్నామా? ఇది కొనేస్తే అదే మేత ఇది తెచ్చేస్తామని చెప్తున్నాం మనం. నీతిని రాజ్యం వెంబడించు, అంతే. అదే పని చేస్తుంది సంఘం, అదే పని చేయి. తర్వాత నీకు కావాల్సిన నేను వెంబడేస్తాయి. నీతిని రాజ్యం వెంబడించు.
నమ్మిన ప్రతి వాడు దేవుని రాజ్యాన్ని వెతుకుతాడండి. కింద ఉన్న పాతాళమును తప్పించుకున్నాడు నీతిమంతుడు ఏం చేస్తాడు? పైన పరలోక రాజ్యం వెతుకుతాడు ఖచ్చితంగా. కింద పాతాళమును దాన్ని తప్పించుకోవడానికి ఆ నీతిమంతులు ఖచ్చితంగా పరలోకాన్ని వెతుకుతారు. నీతిని రాజ్యం నిత్యం వెతుకుతారు. తనకు తెలుసు తన ఏది దినం చచ్చిపోతాడో తనకు తెలియదు. తనకు నిజమే తెలిసిందంటే ఏ దినాన్ని చచ్చిపోతాడో తెలిసింది. ఏదో ఒక దినమని చనిపోతాననే సంగతి తెలిసి ఏం చేస్తాడు? నిత్యము నీతిని రాజ్యమును వెతుకుతాడు. చందా అయితే రాలి చీకు నేను వెళ్ళాను. ఈ సంవత్సరం మాకు వ్యాపారాలు లాభాలు కానీ మేము అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే మనం నాకు తెలియగలుగుతుంది. అందువలన ఇప్పుడు అది అర్థమైందా? ఈ చిన్నది అర్థమైందా? బహుశా వస్తే ఇది వస్తుంది మా రాత్రికి ఈ పదం మీద మా మ్యాటర్ వస్తుంది రావచ్చు. మరి అలాగే ఉంది. నేను అలాగే చెప్తాను. ఇంక వేరే తెచ్చుకో, నాకేమీ రాదు కూడా, అది మీకు తెలుసు అంతా కూడా. మనము ఒక వాడ నడిసముద్రం లంగర వేయబడినట్లుగా మనము క్రీస్తులో లంగర వేయబడ్డాం. చూసారా? యాంకర్. నేను వాడ యొక్క లంగర్ని చూశాను, వాడని చూశాను, వాడ యొక్క లంగర్నే వాడని దగ్గరలో చూశాను. చూతని కళ్ళు తిరుగుతాయి, అంత పెద్దగా ఉంటుంది అది. ఆ లంగర్ వేసే నడిసముద్రంలో నువ్వు దాన్ని ఎటు వెళ్లకుండా లంగర వేయచ్చు. ఆ పెద్ద లంగర్ని ఏం చేస్తాడు? నీళ్ళలో వేసేస్తాడు. ఇక వాడిని ఎటు అది కదలనివ్వడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తులో లంగర వేయబడ్డామన్నాడు. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఆయనలో ఎటు కదలకుండా స్థిరముగా ఉండడానికి లంగర వేయబడిన జీవితం, లంగర వేయబడిన జీవితం అటు ఇటు కదులుతుంది అన్నాడు. ఇప్పుడు ఆ వాడికి లంగర లేదనుకో, ఆ తుఫాన్లోనూ సముద్రంలో ఎటు కట్టు వెళ్ళిపోతాం. అనేక శ్రమలు కూడా నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, నీవు ఆయనలో లంగర వేయబడినప్పుడు నీవు ఎక్కడికి కొట్టుకుని పోవు అన్నాడు. ఆ వాడు ఎక్కడికి? చిన్న పడవలకి లంగర్లు ఉంటాయి, నేను అవి చూశాను. పెద్దదానికి లంగర్లు ఉంటాయి, సైజుని బట్టి లంగర్లు, అంతే కదండి. మనకి లంగర్ హౌస్ ఉంది, మరి ఎందుకు వచ్చిందో పేరు నాకు తెలియదు. మనకి లంగర్ హౌస్ లేదా? హల్లెలూయా. ఆ లంగర వేరు. యేసుక్రీస్తులో నువ్వు లంగర వేయబడ్డావు. లంగర్ ఎలా? యాంకర్ తెలుసు కదా, ములిలా ఉంటుంది. నూతులు వేసుకుని గ్యాలం ఎప్పడం చూసావా? చేత నూతులు పడిపోతే మనం గ్యాలం వేసి తీసిపడ్డాం. అలాగా కొక్కాలు గిక్కాలతో ఉంటుంది. అది అర్థమవుతుందా? అది ఎప్పుడైతే వేసామో మరి అది దేనికి పట్టుకుంటుందో తెలియదు అట్టండి. లంగర్ మాత్రం కనబడదు అన్నాడు. అక్కడ దేనికి పట్టుకుందో వాడని మాత్రం కనలేవట్లేదట. అర్థమైందా? లంగర్ అదృశ్యంగా ఉంది, వాడ దృశ్యంగా ఉంది అన్నాడు. కానీ వాడ ఏ గాలికి కొట్టుకుని పోవట్లేదు, ఏ తుఫానికి, ఏ సముద్ర గాలికి అది కొట్టుకుని పోవట్లేదు అన్నాడు. నువ్వు లంగర వేయబడితే, ఇప్పుడు లంగర వేయబడిన కారణాన్ని బట్టి కొట్టుకుని వెళ్ళిపోయారు మనోడు కొంతమంది. వెళ్ళిపోయలేదా? ఏ గాలికి బట్టి ఆ గాలి కొట్టుకుని వెళ్ళిపోతావా? ఏ ప్రవాహానికి ఆ ప్రవాహానికి వెళ్ళిపోతావా? లంగర వేయబడిన కారణాన్ని బట్టి ఏమవుతావు? కొట్టుకుని వెళ్ళిపోతావు. ప్రవాహం పడి క్రీస్తులో లంగర వేయబడిన జీవితాలు ఉన్నాయి. నువ్వు లంగర వేయబడితే శ్రమ గాయంలో ఉంటావు. వర్తమాన సంఘానికి వెళ్ళాలని చెప్పాను నేను. అది లంగరే. ఇక్కడ కాబట్టి ఇంకో చోట నా మీద కోపం వచ్చేలేదు తప్ప మరి ఎందుకు ఆయన మీద కోపం వచ్చి కాదు. అంతే, నేను అదే అనుకుంటాను. హల్లెలూయా. అంతే. లంగర వేయబడ్డాం. సముద్రంలో వేయబడిన లంగర కనబడదు. సరేరా? ఆ వాడు కదలకుండా ఏం చేయాలి? ఒడ్డుకు వచ్చిన సరే వాడికి లంగరేస్తారండి. ఆ చిన్న కెరటానికి కూడా అది ఊగిసలాడుతుంది, అంత బరువు అయిందినే. అందుకని సముద్రం ఒడ్డుకు వచ్చినా కూడా ఏమవుద్ది? లంగరేస్తాడు ముందు. నావికుడు ఏం చేస్తాడు? పెద్ద గొలుసు తీస్తారండి, నేను చూసానది. పెద్ద పెద్ద కప్పీలు అవన్నీ కూడా ఉంటాయండి బాబు. దానికి కొన్ని వేల టన్నుల బరువులు మోసుకుని నడి సముద్రంలో అడ్డబడి వెళ్ళిపోతా ఉంటది ఆ మహావాడ. అర్థమైందా? కొన్ని వేల ఓడలు ఉన్నాయి సముద్రాల్లో. ఇప్పుడు దానికి లంగర్ ఇచ్చాడు, దాని బ్రేక్ అయితే. వాడికి బ్రేక్ ఉంటుందా? విమానానికి బ్రేక్ ఉండదు. ఆకాశంలో బ్రేక్ అయితే ఇంక మేము మిగులుతామా? భలే నువ్వు పైలట్, నేను ఎత్తుకోవాలి పైలట్గా. ఏ ఆకపోతే బ్రేక్ తొక్కేసింది, ఇంకంతే తప్పన అయిపోయి కింద ఆడిపోయి. విమానానికి బ్రేకులు, వాడలకే కొన్నాటి బ్రేకులు ఉండవు. హల్లెలూయా.
బ్రేక్ కేవలం భూమి మీద నడిచేట్లకే ఉంటాయి బ్రేకులు. అర్థమైంది? చూసారండి, వాడికి బ్రేక్ ఏముంటుంది, ఇంజిన్ ఆపేసి స్లో చేసేసి ఆగిపోతాడు అంతే, అదే బ్రేక్. ఇంకా లంగర్ కూడా ఒక బ్రేక్ లాంటిదే. అందువల్ల ఏంటంటే ఒక జీవితాన్ని ఒక చోట ఆపి అటు ఇటు కొట్టుకుని పోకుండా స్థిరముగా తనలో నిలిచేలాగా యేసుక్రీస్తులో మనము లంగరు వేయబడ్డాం అన్నాడు. అది మనకి ఎంతో మంచిది. లేకపోతే ఈ గాలి కొట్టిపోతాం, అల్లు అర్జున్ దగ్గర కొట్టిపోతాం, లేకపోతే నాగా ఎక్కడికో కొట్టిపోతాం. క్రీడాకారులు, చెలరేగుతులు, రాజకీయములు, వినోదములు, తెర వినోదములు, కనుక దేవుడు మన భద్రత విషయమై తనపై తాను ఒట్టి పెట్టుకున్నాను. మూసేస్తున్నాను, మళ్ళీ రాత్రికి చెప్తాను. దేవుడు మన భద్రత విషయమై తనపై తాను ఒట్టి పెట్టుకున్నాను. తనపై తానే, తనకని పెద్దవారు ఎవరు లేరు, తనకని గొప్పవారు, తనకు మించిన దేవుడు. కనుక మన భద్రత, మన రక్షణ విషయమే ఆయన తనపై తాను ఓటు పెట్టుకున్నాడు. అంతే, నేను నిన్ను రక్షిస్తాను, అది నీ యొక్క వాగ్దానం, అది తన యొక్క ప్రమాణము. దేవుడి వాక్యం దీవించును గాక. లేచి నిలబడదాం. సరిపో.